నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ కు త్వరగా పనిపెట్టిన బాబు. వైసీపీలో ఏం జరుగుతోంది? కేంద్రం నుంచి నిధులు రాబడితే బాబు గొప్పోడే, పిడుగులాంటి దెబ్బ గుట్టు చప్పుడు కాకుండానే. అమరావతి రైతుల గోడు చంద్రబాబుకు పట్టదా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా త్వరగా పనిపెట్టారు. నిజానికి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్ తీవ్ర నైరాస్యానికి గురయ్యారు. తన పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కొత్త ప్రభుత్వానికి 6 నెలల నుంచి ఏడాది సమయం ఇద్దామని చెప్పారు. హామీలను అమలు చేయడానికి సమయం తీసుకుందామన్నారు. ఆ ఆలోచనలతోనే వైసీపీ నేతలు రిలాక్స్ మూడ్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లి 3 రోజుల పాటు తన పార్టీ కేడర్తో మమేకమయ్యారు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి 5 రోజులు గడిపారు. కానీ టీడీపీ నేతలు మాత్రం దారుణంగా ఓడిపోయిన వైసీపీని మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక నష్టపోవడానికి వైసీపీ వద్ద ఏమీ లేదని టీడీపీకి అర్థం కాలేదు. అపరిమితమైన అధికారం దక్కడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. ఏదో ఒకటి చేయిందే అధికారం వచ్చిందని జనానికి తెలియదని అనుకున్నట్టుంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులే బుల్డోజర్లతో వైసీపీ నేతల భవనాలపైకి దండెత్తారు. అలాగే కొందరు ముఖ్య నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారు. టీడీపీ కార్యకర్తలు నాయకుల దాడులు దౌర్జన్యాలు శృతిమించాయనే అభిప్రాయం ప్రజానీకంలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ముఖ్య నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా టీడీపీ దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎల్లకాలం రోజులు మీ వైపే ఉండదని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు. జగన్ వార్నింగ్ వైసీపీలో నూతనోత్సాహాన్ని నింపింది. అలాగే టీడీపీలో తప్పకుండా వణుకు పుట్టించేలా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన పని తాను చేసుకెళ్తుంటే ఇంత త్వరగా జగన్ బయటకు వచ్చి ఉండేవారు కాదు. చంద్రబాబు నీతులు ఎన్ని మాట్లాడుతున్నా ఆచరణ మరోలా ఉంది. వైసీపీకి పాజిటివ్ కలిగించే అంశాలని చేజేతులా కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా ఖచ్చితంగా. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. వైసీపీ దారుణమైన ఓటమిని చవిచూసింది. నెల రోజుల పాటు నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ మధ్యలో టీడీపీ కూటమి కార్యకర్తల దాడులు వంటివి జరిగినా కొందరు మాత్రమే స్పందించారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లీడ్ తీసుకుంటున్నారు. ఆయన రిషికొండ ప్యాలెస్ మీద అధికార కూటమి నేతలు రచ్చ చేస్తే ఖండించారు, ధీటైన బదిలిచ్చారు. కానీ రిషికొండ భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పైగా 3 ఏళ్ల పాటు పర్యాటక శాఖ మంత్రిగా భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మంత్రిగా ఉండగానే రిషికొండలో పాత భవనాలను కూలగొట్టారు. అయితే ఆయన నుంచి రియాక్షన్ రాకపోవడం పట్ల చర్చ చాలా సాగింది. ఈ మధ్యలో పార్టీ యాక్టివిటీలో కూడా అవంతి పెద్దగా పాల్గొనడం లేదని అంటున్నారు. వైసీపీలో గుడివాడకు అవంతికి మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో పార్టీ పవర్లో ఉండగానే చర్చ సాగింది. పైగా అవంతిని తప్పించి గుడివాడకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించి వైసీపీ అధినాయకత్వం గుడివాడనే ముందు పెట్టి నడిపిస్తోంది. అది మాజీ మంత్రి అవంతికి నచ్చడం లేదా అని కూడా చర్చ సాగుతోంది. వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి విశాఖ జిల్లాకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. కానీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాకపోవడం చర్చనీయాంశమైంది. అవంతి ఎందుకు రాలేదు అని అంతా తర్కించుకుంటున్నారు. అవంతి గతంలో టీడీపీలో ఉన్నారు, ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా అన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవలనే ఆయన పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి 5 ఏళ్లు ప్రతిపక్షంగా పోరాడదామని పిలుపునిచ్చారు. దాంతో ఆయన వైసీపీలో ఉంటారని అంటున్నారు.
అయితే గుడివాడకు పార్టీ ఆధిపత్యం ఇవ్వడం పట్ల ఆయన అసహనంగా ఉన్నారని అంటున్న వారు ఉన్నారు. విపక్షంలో వైసీపీ ఉంది కాబట్టి చొరవ తీసుకునే వారికే ఛాన్స్ అన్నది పార్టీ పెద్దల మాటగా ఉంది. పార్టీ తాజాగా సమావేశం పెడితే సగానికి సగం మంది నేతలు గైర్హాజరు కావడం చూస్తే చాలామంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు అన్న టీడీపీ ప్రచారం నిజమవుతుందా అని వైసీపీలో తర్కించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందన్నది వాస్తవం. దీనికి బాధ్యులు గత 2 ప్రభుత్వాలు. పోటీలు పడి మరీ పాలకులు అప్పులు చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు ఆయన సాయం కోసం ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల్ని రాబడితే చంద్రబాబు నాయుడు గొప్పోడే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఇసుక నుంచి తైలాన్ని అయినా తీయచ్చేమో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల్ని కూడా రాబట్టలేరని గత 10 ఏళ్లలో చంద్రబాబు, వైఎస్ జగన్ను చూసాం. మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రుల్ని కూడా వరుసగా కలుసుకుంటున్నారు. ఏపీ అప్పుల్లో ఉందని, ఆర్థిక సాయం అందించాలని ఆయన అందరినీ కోరుతున్న ఏకైక కోరిక. అయితే గత 10 ఏళ్ల అనుభవాల్ని గుర్తు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఆంధ్రపై కరుణించరని గట్టి నమ్మకం. విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులకే ఇంతవరకు అతిగతి లేదు. రాయలసీమలోని 4, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాకు 50 కోట్ల చొప్పున ఏడాదికి ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఏ మేరకు ఇచ్చారో మనందరికీ తెలుసు. హక్కుల్నే గౌరవించిన కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఏపీకి సాయం అందిస్తుందని అనుకోవడం అత్యాశ అవుతుందనే చర్చకు తెరలేచింది. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చినా ఇవ్వకపోయినా మన నాయకులెవరూ నోరెత్తరని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. ఏపీలో అధికార ప్రతిపక్ష నాయకులు తమలో తాము 10 ఏళ్లుగా కొట్టుచొస్తున్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడడంపై మన నాయకులకు ఆసక్తి లేదు. ఎంతసేపు కేసుల నుంచి తమకు కేంద్ర ప్రభుత్వ రక్షణ మాత్రమే టీడీపీ, వైసీపీ నాయకులకు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ప్రయోజనాల్ని ఏనాడో కేంద్ర ప్రభుత్వానికి మన నాయకులు తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం నుంచి నిధులు రాబడితే చంద్రబాబు గొప్ప నాయకుడే అని ప్రశంసించాల్సిందే. తెలంగాణలో తమ ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రతి దెబ్బ గుట్టు చప్పుడు కాకుండా కొడుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. రెండో కంటికి తెలియకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువా కప్పి ఫోటో విడుదల చేసే వరకు ఎవరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్నారో ఎవరికి ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. బీఆర్ఎస్ను దెబ్బ కొడుతున్నారు. అలాంటిది పిడుగు లాంటి అతిపెద్ద దెబ్బ కూడా గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా పూర్తి చేయడం తాజా పరిణామం. భారతకు చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇంత రహస్యంగా జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. భారత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసవరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ తాజాగా కాంగ్రెస్లో చేరారు. ఈ చేరికలు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. దాదాపు అర్ధరాత్రి అయ్యేదాకా వారంతా అక్కడే వేచున్నారు. ఈలోగా ఢిల్లీ పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చిన వెంటనే ఆ 6 ఎమ్మెల్సీలు హోటల్ నుంచి సీఎం ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీల చేరుక, కండువాలు కప్పుకోవడం అనేవి లాంఛనం సింపుల్గా అర్ధరాత్రి వేళలోనే పూర్తయిపోయింది. సాధారణంగా ఎక్కడైనా పిడుగు పడితే దానికి సంకేతంగా ముందు మెరుపు మెరుస్తుంది, ఆ తర్వాత పిడుగు పడిన చప్పుడు వినిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి భారసాన్ ఒక్కొక్క పిడుగు లాంటి దెబ్బ కొడుతుండగా మెరుపు సంకేతాలు కాదు కదా, కించెత్తు చప్పుడు కూడా వినిపించడం లేదని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో ఘనంగా తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని ప్రగల్భాలు పలుకుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కేడర్లు ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారితో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈలోగా పెద్ద పిడుగు లాంటి దెబ్బ కొట్టారు రేవంత్ రెడ్డి. ఈ చేరికలతో శాసనమండలిలో బలాలు గణనీయంగా మారుతాయి. 40 మంది సభ్యులున్న కౌన్సిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బలం 4, కొత్త చేరికలతో 10 అవుతోంది. అదే సమయంలో భారాస బలం 29 నుంచి 23కు తగ్గింది. తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చేదాకా కాంగ్రెస్లోకి వలసలు కంటిన్యూ అవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని మీద శ్వేతపత్రం ప్రకటించారు. ఈ శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత కూడా అది ఎప్పటికి పూర్తవుతుందనే విషయంలో ప్రజలకు వచ్చిన క్లారిటీ ఏం లేదు. జగన్ మీద నిందలకే తప్ప మరో విషయానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు.
కేవలం డెడ్లైన్ విషయంలో క్లారిటీ మాత్రమే కాదు, చంద్రబాబుకు తెలుగుదేశానికి చాలా మద్దతు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు కూడా ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, వరం ప్రకటించలేదు. రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు గడువు పొడిగిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. దీనిపై ఆలోచించి వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటాం అని మాత్రమే చంద్రబాబు అన్నారు. ఇలాంటి డొంక తిరుగుడు సమాధానం బహుశా అమరావతి రైతులు చంద్రబాబు నుంచి ఆశించుండరు. చంద్రబాబు నాయుడుకు అమరావతి రైతులు ఎంత మద్దతు ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడంలో వారు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. పైగా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన కౌలు చెల్లింపు విషయంలో జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అసలు నగర అభివృద్ధి పట్టించుకోకుండా వదిలేస్తే ఆ తప్పు రైతులది కాదు, జగన్ పట్టించుకోకపోవడం వల్ల నిర్మాణాల్లో ఇన్ని వందల కోట్ల భారం పెరుగుతుందన్నది చంద్రబాబు ఏ రకంగా అయితే శ్వేతపత్రం రూపంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అదే మాటలు రైతులకు కౌలు విషయంలో కూడా చెప్పాలి. కావలిస్తే జగన్ వలన రైతులకు కౌలు చెల్లింపు అదనంగా కొన్నాళ్ళు ఇవ్వాల్సి వస్తున్నదని, అందువల్ల ఇంత భారం పడుతోందని మళ్ళీ జగన్ మీద నింద వేయవచ్చు. కానీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విషయంలో పెరుగుతున్న భారం నివేదించిన చంద్రబాబు రైతులకు చెల్లింపు విషయంలో అలాంటి లెక్క ఎందుకు చెప్పలేకపోయారు? తనకు అండగా నిలిచిన రైతుల న్యాయమైన డిమాండ్ను కూడా పట్టించుకునే ఉద్దేశం ఆయనకు లేదా? అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించేందుకు చర్యలు చేపడతాం అని చంద్రబాబు అంటున్నారు. అసలు ఇప్పటిదాకా ఆ పని చేయకుండా ఉండడమే పెద్ద నేరం. కేసులు ఎత్తేయడమే వారికి చేస్తున్న అతిపెద్ద మేలులాగా బిల్డప్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానం పలువురికి కలుగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.